హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ నిహారిక. ఈ వీడియో వచ్చేసి సోలో ట్రిప్ టు శ్రీశైలం. యాక్చువల్లీ అలా అనుకొని వెళ్ళిపోయాను. అంటే ఏ ప్లానింగ్ లేకుండా ఆన్ స్పాట్లో అలా బ్యాక్ ప్యాక్ వేసుకొని డైరెక్ట్గా బయలుదేరిపోయాను అనమాట. సో వెదర్ అయితే ఎర్లీ మార్నింగ్ సూపర్గా ఉంది. నేను నైట్ బయలుదేరా యాక్చువల్లీ బస్లో. అండ్ యూ కెన్ సీ రైట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఫస్ట్ మనం సాక్షి గణపతిని దర్శించుకుంటాం కదా, అక్కడ నేను త్రీ హండ్రెడ్ రూపీస్ 350 రూపీస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఆ టికెట్ తీసుకుంటే స్పెషల్ పూజ అనమాట. మనకి స్వామివారి ముందు కూర్చొని మనకి పూజ చేయిస్తారు స్పెషల్గా. అది చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాతకి ఎప్పుడైనా సరే నాకు ఈ రోప్వే ఒక ట్రై చేయాలని బాగుండే అనమాట. సో అందుకనేసి ఈ రోప్వే కోసం అనేసి నేను వెళ్తున్నాను. అండ్ నేను ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్యాష్ క్యారీ చేయాలని మాత్రం నాకు చాలా గట్టిగా అర్థమైంది. ఇక్కడ మనకి ఫోన్పే వర్క్ చేయలేదు నేను వెళ్ళినప్పుడు. సో క్యాష్ అడిగారు వాళ్ళు. సో మొత్తానికైతే ఓకే, ఐ గాట్ ద రోప్వే ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. చాలా బాగుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉండే. నేను ఆల్మోస్ట్ జూలై టైంలో వెళ్ళాను. ఇది చాలా వేడిగా ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. చూసారు కదా సీనరీ ఎంత బాగుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఇలా కెమెరా కంటే కూడా మనం కళ్ళతో చూసినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా సోలో ట్రిప్స్లో మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో వచ్చేసి నేను మీకు ఏదో నేర్పించాలనో చెప్పాలనో కాదు, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్, హౌ ఐ ఫెల్ట్ అని. సో ఇట్ వాజ్ ఆల్ బై మై సెల్ఫ్, లుకింగ్, ఎంజాయింగ్, రికార్డింగ్, అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఇలా రోప్వే అయిపోయాక ఇక అక్కమహాదేవి గుహలకి విజిట్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాయి ఈసారి. దానికి 650 600 ఈ రెండిట్లోనే ప్రైస్ ఏదో ఉందండి. సో ఆ టికెట్ తీసుకొని వెయిట్ చేసాం, చాలాసేపు వెయిట్ చేసాము. సో మధ్యలో లైట్గా తింటే బెటర్ అనేసి ఐ ప్రిఫర్డ్ ఇడ్లీ. సో చాలా వెయిట్ చేశాను. అండ్ అక్కడ నాకు ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అయింది. దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక యాక్చువల్లీ. సో నేను కూడా వాళ్ళలో ఒక మెంబర్ని అయిపోయాను. సో బోట్లోకి వెళ్ళాక సో చూసారు కదా, ఇలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. కాకపోతే నేను అనుకున్నాను ఇదే బోట్లో వెళ్తామేమో, ఇలాగే కూర్చొని వెళ్తామేమో అనుకున్నా. బట్ నాకు తర్వాత అర్థమైంది ఇంకొక బోట్ ఎక్కాలి అనేసి. సో ఆ ఉన్నంతసేపు సీనరీ అనేది బాగా ఎంజాయ్ చేశాను. సో చూసారు కదా, ఆ కదులుతున్న ఆ బోట్లోనే ఎక్కాలన్నమాట యాక్చువల్గా. సో ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం ఎర్లీగా టికెట్స్ తీసుకోవాలి. అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు వస్తే టికెట్స్ దొరకవు, అది వెళ్ళదు కూడా. సో మనం ఆల్మోస్ట్ 7 to 8 మధ్యలో అక్కడ ఉండి తీసుకోవడం బెటర్. అండ్ నేను లీజర్ టైంలో, ఐ మీన్ బోట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఐ వాజ్ టేకింగ్ సమ్ పిక్చర్స్ అండ్ వీడియోస్. అండ్ అలా పిలుస్తున్నారు మన నేమ్స్ 1 by 1. ఆల్రెడీ అది రికార్డ్ అయ్యి ఉంటుంది అక్కడ. మనం టికెట్ తీసుకున్నప్పుడే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు నేమ్. సో అలా వీ ఫైనలీ గాట్ ఇన్ టు ద బోట్. అండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నేను ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం, నాకేమో రికార్డ్ చేసుకోవడం చాలా ఇష్టం వీడియోస్, అది బ్యాటరీ ఏమో లేదు. నేను ఇంకో నేర్చుకున్న విషయం ఏంటంటే, కంపల్సరీ పవర్ బ్యాంక్ క్యారీ చేయాలని నేర్చుకున్నాను. వన్ థింగ్ ఈజ్ క్యాష్ అండ్ సెకండ్ ఈజ్ ద పవర్ బ్యాంక్. అండ్ ఈ జర్నీలో నేను సోలో ట్రావెలర్ని కాబట్టి నన్ను చక్కగా ఆ బోట్కి చివర ఉంటుంది చూసారా రైలింగ్ దగ్గర, నన్ను అక్కడ కూర్చోబెట్టారు. నాకు వ్యూ ఎంత బాగా అనిపించిందంటే, ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ గోవా. ఎంత బాగుందంటే, చూసారు కదా, అదేదో గోవా వైబ్ ఇచ్చింది నాకు. శ్రీశైలం వైబ్ కంటే కూడా నాకు ఆ వైబ్ ఎక్కువ అనిపించింది. ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్. ఇది వర్ణనాతీతం అసలు చెప్పడం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేసి. కాకపోతే కొంచెం హ్యూమిడిటీ ఉంది. అంటే ఏమంటారు దాన్ని, ఎండ లేదు, కాకపోతే ఆ హ్యూమిడిటీ, ఆ వేడి అయితే ఖచ్చితంగా వీ కెన్ ఫీల్ ఇట్. సో బెటర్ టు ప్రిఫర్ ద కాటన్ క్లోత్స్ ఈవెన్ ఇన్ దాట్ వెదర్ టు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఈ ట్రిప్లో నేను ఉన్నంతసేపు చక్కగా మ్యూజిక్ వింటే బాగుండని నాకు అనిపించింది. కాకపోతే నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అవ్వలేదు, ఐ మీన్ అవ్వబోతుంది. సో నాకు రికార్డింగ్ ఇంపార్టెంట్ కదా మ్యూజిక్ వినడం కంటే కూడా. సో అందుకనేసి ఐ ప్రిఫర్డ్ షూటింగ్ ఎవ్రీథింగ్, నేను మీకు చూపిద్దామని. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా మంచి మెమరీస్ అనుకోండి ఇవన్నీ. సో నేను యూజువల్గా ట్రావెల్ చేస్తాను సోలో. ఐ ట్రావెల్డ్ మెనీ సిటీస్, బట్ ఇలా స్పిరిచువల్గా ఐ గెస్ దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఐమ్ కమింగ్. అండ్ అసలు తెలీదు ఎంత బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అని, నాకు చెప్పడం కూడా రావట్లేదు. ఇక అలా ఉన్నంతసేపు అక్కడ డ్రైవర్ ఉంటారు కదా, అది బోట్ నడిపే పర్సన్, ఇక ఆయనతో ముచ్చోటు పెట్టుకుంటూ కూర్చున్నా. అసలు ఇక్కడ ఏంటి, కొంతమంది అక్కడ ట్రైబల్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే ట్రైబల్ పీపుల్ అంటే ఎలా చెప్పాలి, అలా ఆ నది ఒడ్డున ఉన్నారనమాట, హట్స్ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి గ్రోసరీస్ ఎలా వస్తాయి, అండ్ వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ముచ్చట్లు పెట్టాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సో వాళ్ళకి అక్కడున్న ఆ కమ్యూనిటీ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారంట ఇలా బోట్లో వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు. నాకు అది మాత్రం చెప్పారు. నాకు అక్కడ ఉండాలనిపించింది యాక్చువల్గా హర్ట్స్ చూస్తే. సో దానికి కూడా మనం పర్మిషన్ తీసుకోవచ్చు అంట వాళ్ళ దగ్గర నుంచి. దే కెన్ కుక్ ఫర్ అస్ అండ్ దే గివ్ షెల్టర్ టు అస్ ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్. బట్ నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఇఫ్ ఐ గో దే. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఫైనలీ అక్కడికి రీచ్ అయిపోయాము, అక్కమహాదేవి గుహల దగ్గరికి. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ ఇక్కడ చిన్న ట్రెక్ ఉంటుంది, అంటే పైకి వెళ్ళాలన్నమాట గుహల దగ్గరికి బోట్ దిగేశాక. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను ఒక ఫ్యామిలీతో కలిసి అని చెప్పాను కదా, నేను ఆ ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ ద ట్రిప్.
అండ్ నన్ను కూడా ఎవరైనా వీడియో తీస్తే బాగుండు అనిపించింది అలా నడుస్తున్నప్పుడు. బట్ నేను సోలో ట్రావెల్ చేశాను కాబట్టి నాకు అంత ప్రిపరేషన్ లేదు తీసుకోవడానికి. అందుకే నా చెప్పులు మాత్రమే షూట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇలా నడుచుకుంటూ యూ హ్యావ్ టు గో టిల్ ద ఎండ్. అండ్ ఈ ట్రిప్ని ఆర్గనైజ్ చేసినప్పుడే మనకు ఒక గైడ్ ఉంటారు కదా, ఆ గైడ్ వాళ్ళు ఎవర్ వెరీ పొలైట్ టు మీ అండ్ వెరీ వెరీ నైస్ యాక్చువల్లీ. ఎంత స్పెషల్గా ట్రీట్ చేశారంటే, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి, బికాస్ దే అండర్స్టూడ్ దట్ ఐ కేమ్ అలోన్ అండ్ దే లిటరల్లీ గైడెడ్ మీ వెరీ వెల్. అండ్ నన్ను ఎక్కడ హడావిడి పెట్టలేదు. అఫ్కోర్స్ కొన్ని పిక్చర్స్ కూడా వాళ్ళే క్లిక్ చేశారు అడిగి మరి. ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆ తోరణం ఉంది కదా, శిలా తోరణం, అది చాలా న్యాచురల్ అంట. అది చాలా పెద్దది అండ్ ఇట్ అకర్డ్ న్యాచురల్లీ. చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా. అదేదో డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోయినాడు అనిపించింది, ప్రపంచానికి చాలా దూరంగా వచ్చేసినట్టుగా. ఆ రాళ్ళు అవన్నీ చూస్తున్నంత చాలాసేపు అలాగే ఉండిపోయి అక్కడ కనిపిస్తుంది కదా ఒక విగ్రహం, ఆమెనే అక్క మహాదేవి. సో బేసిక్లీ నాకు అక్క మహాదేవి ఎవరో తెలీదు, బట్ ఇక్కడికి వచ్చినాక గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క మహాదేవి అంటే ఎవరు. ఆవిడ కర్ణాటక నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో తపస్సు చేసి శివుడి కోసమే అంకితం అయిపోయారు ఆవిడ అనేసి చాలా బాగా చెప్పారు ఆ గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ సో లోపలికి వెళ్తున్నప్పుడు ఆ గుహ ఉంటుంది కదా, ఆ గుహలో నేను ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే కేవ్స్ చూడడం అలా అయితే. అండ్ ఆ స్మెల్ గబ్బిలాల స్మెల్ అనమాట. స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు ముందే చెప్పారు స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది, యూ హ్యావ్ టు బేర్ ఇట్ అని. సో నెమ్మదిగా ఇలా వంగి వెళ్ళాలి లోపల. కింద మెత్తగా శాండ్ తగులుతుంది అండ్ ఆ స్మెల్ అండ్ గబ్బిలాలు కూడా వస్తున్నాయి. లైట్ ఏమో కిందకి పెట్టాలి, పైకి పెట్టొద్దు, బికాస్ గబ్బిలాలకి అది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మీదకి వచ్చేస్తాయి అని చెప్పారు. సో మొత్తానికి అలా వంగి నెమ్మదిగా లోపలికి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఎక్సలెంట్. అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ ఫీల్ వెరీ గుడ్. ఇక్కడ శివయ్య చూసారా ఎంత బాగున్నాడు అసలు. అక్కడ పైనుంచి వాటర్ ధార ఆయన మీద పడుతుందంట అభిషేకం లాగా. అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా అనేది ఇప్పటికి ఎవ్వరికీ తెలియదంట. అండ్ ఈ గుహల్ని క్లీన్ చేయడానికి అండ్ స్వామివారి కూడా అంతా మొత్తం క్లీన్ చేసి అంతా మంచిగా పెట్టడానికి అప్పుడప్పుడు సాధువులు వస్తారంట అక్కడికి. నాకైతే శ్రీశైలం మల్లికార్జున స్వామిని చూసిన ఆనందం కంటే కూడా ఇక్కడ శివయ్యని చూస్తే ఇంకెక్కువ హ్యాపీ అనిపించింది. ఎందుకో ఏదో సాధించిన ఒక ఫీలింగ్ కలిగింది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నెమ్మదిగా అలా వంగి మనం నడవాలి. సో దర్శించుకొని నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో అదనమాట. నేను యాక్చువల్లీ 3 అనుకున్నాను. ఒకటి వచ్చేసి రోప్వే ట్రై చేయాలి, నెక్స్ట్ వచ్చేసి అక్క మహాదేవి గుహలు చూడాలి, అండ్ థర్డ్ వచ్చేసి తెప్పలు ఉంటాయి కదా, తెప్పలు ట్రై చేయాలని చెప్పేసి. సో 2 అయిపోయాయి ఆల్రెడీ, ఇక తెప్పలు ఒకటి మిగిలింది. సో మళ్ళీ మనం శ్రీశైలం వెళ్ళాలంటే మళ్ళీ ఈ బోట్లోనే వెళ్ళాలి. సో చక్కగా ఆ బోట్లో కూర్చున్నాను, మంచి పిక్చర్స్ కూడా దిగాను. థ్యాంక్స్ టు దట్ గైడ్ హూ టుక్ మై పిక్చర్స్. సో ఇక అలా కూర్చున్నాక ప్రశాంతంగా అనిపించింది, చాలా హాయిగా అనిపించింది. చెప్పాను కదా లైక్ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అక్కడ కూర్చోవడం. ఇది నా సీట్. సో అలా రైలింగ్ దగ్గర కూర్చున్నప్పుడు ఐ కుడ్ సీ ఆల్ ద వ్యూ. ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే, ఒక మంచి కర్ణాటక ఫ్యామిలీని మీట్ అయ్యని చెప్పాను కదా, అందులో చిన్న గారు అని ఒక పర్సన్ ఉన్నారు. హీ టుక్ దట్ వీడియో ఫర్ మీ అండ్ యూ కెన్ సీ ఇట్స్ లైక్ అది నేను యాక్ట్ చేయడం కాదు, నిజంగానే అంత పరవశంలో మునిగిపోయిన వెదర్ అండ్ ఆ సీనరీ చూస్తే చాలా బాగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు టైం లేకున్నా సరే మ్యాక్సిమం టైం కుదుర్చుకోండి ఇది చూడడానికి మాత్రం, బికాస్ దాట్స్ ద వండర్ఫుల్ థింగ్ దట్ యూ కెన్ ఎవర్ డూ ఇన్ శ్రీశైలం ఐ ఫీల్. సో దాని తర్వాతకి చక్కగా రిలాక్స్ అవుతూ హాయిగా నెక్స్ట్ బ్యాక్ టు ద బేస్ అనమాట. ఎనీవే నేను ఒక ఫ్యామిలీని మీట్ అయ్యని చెప్పాను కదా, దిస్ ఈజ్ ద ఫ్యామిలీ. అండ్ రోప్వే నుంచి కిందకి వెళ్తాం కదా, అదే రోప్వే నుంచి మళ్ళీ పైకి వచ్చేస్తాం అనమాట మనం. సో ఐ గాట్ టు సిట్ విత్ దీస్ క్యూట్ లేడీస్ అండ్ ఐ చాటెడ్ సో మచ్ టైమ్. వాళ్ళు బెంగళూరు నుంచి అంట, ఎంత బాగా మాట్లాడారంటే ఐ ఫెల్ట్ లైక్ గోయింగ్ బెంగళూరు విత్ దెమ్. సో దే ఇన్వైటెడ్ మీ టు సమ్ డే డెఫినెట్లీ విజిట్ దోస్ పీపుల్. యాక్చువల్లీ చెప్పాలంటే కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి, అసలు చాలా చాలా ఆకలిస్తుంది. సో పైకి వెళ్ళి ఫస్ట్ తిందాం అనుకున్నా, కాకపోతే నేను ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోలేదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే లైన్ అసలు చాలా టూ మచ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో కానీ ఏదో కార్ కానీ ఉండాలి. సో నాకు అక్కడ కార్ దొరకదా, ఆటో దొరకదా, నా బాధ కాదు. ఈవెన్ 1.5 కిలోమీటర్ అనుకుంటా వాక్ చేశాను ఈ రోప్వే నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు. అండ్ లిటరలీ టెంపుల్కి రీచ్ అయ్యే టైంలో ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నేను స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుందాం అనుకున్నా, బట్ అది అప్పుడు ఆ కాలంలో ఆన్లైన్లో ఇస్తున్నారంట, బయట సపరేట్గా ఇవ్వట్లేదు. సో నేనేమో బుక్ చేసుకోలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికి ఎట్లా ఒకట్లా లాస్ట్ 5 minutes నాకు ఆ ఛాన్స్ దొరికి మొత్తానికి నేను వెళ్ళాను. శ్రీశైలం మల్లికార్జున దర్శనం అయితే చాలా ఫ్రీగా నీట్గా అయింది. తర్వాత భద్రుని దర్శించుకొని ఇంకా ప్రసాదం తీసుకుందామని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తే ఈ కోతి తిమ్మలు కనిపించినాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. మీదకి వచ్చేస్తాయో అని భయం కూడా వేసింది, బట్ ఏం చేయలేదు నన్ను. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి అవి. సో ఇక నేను నెక్స్ట్ టైం అనుకున్న తెప్పలు ఒకటి ఉందని అనుకున్నాం కదా, సో ఆ తెప్పలు చూడాలి.
ఐ మీన్ అందులో దాన్ని ఎక్కాలన్న ఆశ అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఒకటే గేట్ ఓపెన్ చేశారు అండ్ దట్స్ హౌ ఇట్ లుక్డ్. అండ్ అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనిపించింది. ఒకసారి రావాలనుకున్న అన్ని గేట్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా. అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఫైనల్లీ ఐ రీచ్డ్ దిస్ తెప్పా ప్లేస్. అవి చూసారా ఎంత క్యూట్గా. అయితే తెప్పాలంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ చూడటానికి అయితే అవి ఎంత బాగున్నాయో. ఇది కనుక ట్రై చేసానని తెలియాలి మా అమ్మ నాన్నకి. వాళ్ళు నన్ను తిట్టకుండా తిడతారు, బికాజ్ అవి అంత సేఫ్ కాదు, ఏమైనా అయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చాలాసార్లు చెప్పుండే ఇదివరకు. కాబట్టి ఇప్పుడు సోలో ట్రావెలర్ని కాబట్టి మొత్తానికి ఎవరి మాట వినకుండా నాకు నచ్చిన పని నేను చేశాను. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేను. బికాస్ మనం యూజువల్గా ఏదైనా బోట్స్ ఎక్కితే మన కింద ఆ వాటర్ వైబ్రేషన్ మనకు అర్థం కాదు, కానీ ఇది ఎక్కితే మాత్రం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ఆన్ ది వాటర్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ డ్రెంచ్డ్. అండ్ ఇట్ వాజ్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ కొన్ని సంవత్సరాల నుంచి నేను కంటున్న కళ అనమాట ఇవి ఎక్కాలనేసి. మొత్తానికి అయితే నేను ఎక్కాను. బట్ నా ఒక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపించింది అంటే, అది వుడ్తో ఉంటాయంట, కాకపోతే ఇదేమో ప్లాస్టిక్తో ఉంది. ఐ మీన్ ప్లాస్టిక్ ఫైబరో మరి, అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ అందులో కూర్చొని సేపు గిరగిరా తిప్పారు వాళ్ళు, అటు ఇటు అన్నారు. అండ్ అక్కడ డ్యామ్ దగ్గరికి కొంచెం దగ్గరికి కూడా తీసుకెళ్లారు. ఇంకా మరీ దగ్గరికి వెళ్తే డేంజర్ అని చెప్పేసి నేనే వద్దని చెప్పాను. అండ్ ఆ అంకుల్ హూ వాజ్ రైడింగ్ దట్ థింగ్ రైట్, హీ వాజ్ వెరీ వెరీ పేషెంట్. అసలు నా ఎగ్జైట్మెంట్ చూసి ఆయన నేను ఉండాల్సిన టైం కంటే కూడా ఎక్కువసేపు ఉన్నా అందులో. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రై చేయండి డెఫినెట్లీ నెక్స్ట్ టైం వెళ్తే. అండ్ ఈ ట్రిప్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ క్యాష్ కంపల్సరీ క్యారీ చేయాలి, ఆన్లైన్ మాత్రమే కాదు. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాటరీ పవర్ బ్యాంక్స్ ఒక 2-3 పెట్టుకున్నా తప్పేం లేదు, అది నేను రియలైజ్ అయ్యాను. చెప్పండి పేరు. అంకుల్తో చాలాసేపు ముచ్చట ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఇలాగా? చిన్నప్పటి నుంచి చెప్పాను. వావ్. అంటే ఈ ప్లాస్టిక్కి ఇంకా దానికి ఏంటి తేడా? అంటే తేడా అంటే అది ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటున్నా బొంగులు అడవిలో పోతే ఓకే, ఇంకా అవన్నీ ఇసుక ఎందుకు అనేది ఇంకా ఇది లైఫ్ మాట మనకు. ఓకే, ఇది ఒక 30,000 అవుతున్నాను. ఓకే, అది సింపుల్గా 10,000లో తయారైపోతుంది. ఓకే, ఓకే, ఇంకా వాళ్ళ దగ్గర కేసులు అవన్నీ మనం జైలు పోవడం అవన్నీ ఎందుకని ఇసుకని ఓకే, ఇంక ఇది ఫైబర్ బోటు పెట్టుకున్నాము. ఇంకా మన లైఫ్ ఓకే, మనం ఉన్నంత వరకు ఉంటుంది. నైస్ నైస్. మీ పేరు? నా పేరు ప్రతాప్. నిజానికి నాకు బస్ టైం అవుతుందని కానీ, లేకపోతే నాకు ఆ రోజు అక్కడే స్టే చేయాలనిపించింది, అంత బాగుంది. అండ్ దాట్ వాజ్ ద వ్యూ గైస్. సో దిస్ ఇస్ హౌ ఐ ఎంజాయ్డ్ దిస్ తెప్పా రైడ్, యూ కెన్ సే. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాసిం గారు, బికాస్ హీ వాజ్ ద పర్సన్ హూ గైడెడ్ మీ త్రూ ఆల్ దిస్ ప్రొసీజర్ అబౌట్ దిస్ తెప్పా అండ్ ఆల్. అండ్ దీనికి నేను 300 ఇచ్చాను అంతే ఆయనకి. బట్ హీ వాజ్ వెరీ పేషెంట్ అండ్ హీ వాజ్ వెరీ లవ్లీ యాక్చువల్లీ. ఐరనీ ఆన్ ద వీడియో ఏంటంటే, నేను ఇంతవరకు ఇంకా నేను ఫుడ్ తినలేదు, ఆకలి అవుతూనే ఉంది. కానీ నా ఆతృత ఏంటంటే మొత్తం చూసేయాలి, ప్లేసెస్ చూసేయాలని ఒక ఆతృత ఉంది చూసారా, అది మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో మొత్తానికైతే నేను అనుకున్నవైతే చేశాను. ఏదైతే నేను అనుకున్నానో ఆ ట్రిప్లో అవైతే కవర్ చేసేసాను. ఇక తర్వాతకి బస్ ఎక్కేసి బుకింగ్ అయిపోయిందనమాట. సో బస్ ఎక్కేసి అండ్ ఐ స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఆ హైదరాబాద్ వెళ్తున్న దారిలో నైట్ టైంలో వ్యూ ఎంత బాగుందో ఒకసారి చూడండి. అలా కొంతసేపు ఆ డ్రైవర్ అంకుల్తో కూర్చొని ముచ్చోట్లు పెట్టాను కూడా. తర్వాత ఇక నిద్ర వచ్చేసి వెనకాల వెళ్ళి హాయిగా పడుకున్నా. అండ్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్. బాయ్.